గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఒక నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడిన పరిస్థితి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, అటువంటి వారిపైన ఈరోజు ఏమన్నా అధికారంగా వచ్చారు, ఏమన్నా యాక్షన్ ఉంటుందంటారా? ఎందుకు ఉండదండి? లేదంటే మేము బాయ్ ఏమన్నా అసలు అందులో వదిలేసే ప్రసక్తే లేదు. నోటికి అదుపు లేకుండా రాజకీయాల్ని మురికి కూపం కింద చేసి బూతుల కూపం కింద మార్చేసిన ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదు. భయపడుతున్నారు, భయపడి హైకోర్టులకు పరిగెడుతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏమయ్యాడు, భార్గవరెడ్డి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరిగి నన్ను ముందస్తుగా బెయిల్ ఇవ్వండి, నాకు అరెస్టులు చేయకండి అని చెప్పి పాపం చట్టాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకు కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి కదా, వాడుకుంటున్నారు, లూప్ లైన్స్ ఎత్తుక్కుంటున్నారు, పరిగెడుతున్నారు. నిజం చెప్పాలంటే వదలట్లేదు. డెఫినెట్లీ పరిగెట్టిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఈరోజు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు అధికార పక్షంలో రెచ్చిపోయిన కొడాలి నాని ఏమైపోయాడు, మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి? ఇప్పుడు పెట్టమని ప్రెస్ మీట్ చాలా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మొన్న కూడా మాట్లాడలేని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి బూతులు? వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడా బూతులు? మాట్లాడలేకపోతున్నారు కదా వీళ్ళందరూ. ఎందుకు? భయం నేర్పించిందండి. ఎందుకంటే రాజకీయాలంటే హుందాగా ఉండాలి. ఫస్ట్ మనల్ని చాలామంది చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు రాజకీయాలు నేర్చుకునే యువత చూస్తారు. మనమే బూతులు మాట్లాడితే సమాజానికి ఏం చెప్తాం? ఇంకా చెడిపోతుంది కదా సమాజం. ఈరోజు అది కరెక్ట్ చేసే పరిస్థితిలో ఉంది. అందుకే మీకు చూస్తున్నట్లయితే ఏ రోజు వైసీపీ సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే జరగలేని పని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పై స్థాయిలో చేస్తుంది. ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఎనీ ప్రొఫెషన్, ఈవెన్ దో ఇట్స్ ఇన్ క్రికెట్ ఆర్ లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఈరోజు బయటకు తీసుకొచ్చి బాధ్యతాయుతంగా కమెంట్ చేయండి, బాధ్యతాయుతంగా పోస్ట్ చేయండి. మీరు చెడుగా పోస్ట్ చేస్తే అది చెడు మార్గంలో వెళ్తే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు పెట్టే ఒక్క బూత్ కామెంట్ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది అని అసత్య ప్రచారాలు చెయ్యకండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేస్తుందండి ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడ మీరు వైసీపీ ప్రభుత్వంలో అది చూసుంటారు. మీరు ఇంకా తిట్టండి. జగన్మోహన్ రెడ్డి పక్క నుండి ఆ జోగి రమేష్ తిడుతుంటే శబాష్ బాగా తిట్టావు అని చెప్పేసి తిట్టండి అని చెప్పేసి లీడర్లందరికీ మీరు తిట్టండి అని ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటి లేఖ పనులన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలు ఎక్కువగా తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు. టీడీపీకి అదే పరిస్థితి అంటారా? ఎక్కడుందని చెప్పండి. ముందు జనరల్గా చెప్పనా మీకు, టీడీపీ పార్టీలో వాళ్ళెవరో మనల్ని తిట్టారని ఒక చిన్న బిట్ క్రాస్ చేసి మనకు కోపం వచ్చి ఉద్రేకంతో ఎవరన్నా తిట్టి ఒక వీడియో వదిలేమనుకోండి, ఇమీడియట్ మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ తీయండి, డిలీట్ చేయండి, ఇది తప్పు అని లిటరల్లీ వస్తుందండి. ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను చేసా ఒకసారి అలాంటిది. చాలా కోపంతో నేను ఫేస్ చేసా. చాలా కోపంతో నాకు కోపం వచ్చి నన్ను ఎవడో కింద బూతు తిడితే నేను కూడా అదే కైండ్ ఆఫ్ రిటార్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ట్వీట్ వేసాను, సేమ్ ఒక కమెంట్ చేశాను. వెంటనే నన్ను ఇమీడియట్ కమెంట్కే ఫోన్ చేసి తీసేయండి అని చెప్పి. అది బాధ్యతాయుతమైన పార్టీలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇలా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే సొంత తల్లిని తిట్టినా ఫరక్ పడదు, సొంత చెల్లిని తిట్టినా లెక్క ఉండదు, ఆఖరికి సొంత భార్యని బిడ్డలను కూడా తనకు రాజకీయంగా కనుక ఒకవేళ నిజం చెప్పాలి అంటే తిట్టించుకుంటే నా రాజకీయానికి దోహదపడుతుంది ఇది అనుకుంటే తిట్టించుకుంటాడు. ఎస్, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా దిగజారుతాడు. స్వయంగా చెల్లిని తల్లిని తిట్టించాడు కదండి. అంటే కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు ఏ ఇంట్లో లేవంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంట్లో ఉన్నదే కదా, నేను మా ఇంట్లో కొత్తగా వచ్చిందా అంటాడు. నువ్వు చెప్పకూడదు, అది ప్రతి ఇంట్లో ఉంటాయి. ఏవి సామాన్య ప్రజల ఇళ్లలో ఉంటాయి. నువ్వేమంటావు, నా అక్క చెల్లెమ్మలు రాష్ట్రంలో అంటే మరి నీ సొంత చెల్లికే నువ్వు వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తుంటే, గూటను దించుతుంటే మరి రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలకి నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పకూడదు అన్నమాట. ఉంటాయి అందరి కుటుంబాల్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉండి చెప్తున్నావు ముందు అది చెప్పు. నువ్వు అందరినీ అక్క చెల్లెమ్మలు, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ నాకు అక్క చెల్లెమ్మలు అంటారా? ఇదే మాట మాట్లాడతాడు. నువ్వు నీ సొంత చెల్లికే వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచినప్పుడు రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడవా జగన్మోహన్ రెడ్డి? నేను అదంటున్నా. ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ రోజున తిరుపతిలో 6 చనిపోయారు. దానికి ప్రధానమైన కారణం టీటీడీ చైర్మన్, ముఖ్యమంత్రి, హోంమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. దానిలో భాగంగా రోజా గారు కూడా ప్రతిరోజు కూడా చేస్తున్నారు. పుష్ప సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ కేసు పెట్టినప్పుడు
వీళ్ళని ఎందుకు కేసు కట్టరు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదంటారు? ఏం చెప్తారు మీరు దాని మీద? సార్ నాకు బిగ్గెస్ట్ డౌట్, ఇంత తెలివైన మేధావి రోజాని ఎట్లా సార్ ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేశారనేది నాకు పెద్ద డౌట్. పుష్ప 2 అంటే పక్కన ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతుంది. అక్కడంటే ఆ స్టాంపేడ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేవి ఆ హీరోకి సంబంధించి చుట్టూ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలియదు, బట్ అతను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు. స్టాంపేడ్ జరిగిన దానికి అతని కోసమే వచ్చిన జనం ఉన్నారు, అంత పర్మిషన్ లేదు అనేవి ఇవన్నీ కారణాలుగా అక్కడ ప్రభుత్వం చూపిస్తుంది. ఇక్కడ స్టాంపేడ్ జరగడానికి రీజన్స్ వేరు, క్లియర్ గా కనిపిస్తోంది. ఒకటి బాధ్యత సీఎం ది, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, టీడీ చైర్మన్, అదే నలుగురిని బాధ్యతలు చేసి ఎందుకు అరెస్ట్ చేయరు అనేది రోజా. నేను ఇదే అడుగుతాను సార్. ఇదే తిరుపతిలో కొండ కింద జరిగింది, ఇదే తిరుపతిలో రూయా హాస్పిటల్లో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆక్సిజన్ సరఫరా లేక కోవిడ్ టైంలో 11 మంది చిన్నారులు చనిపోయారు, అవునా కదా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకున్నాడా బయటకు వచ్చి? మా ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పాడా? ఇప్పుడు వీళ్ళు నోర్లు ఎందుకు లేస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ బాధ్యత మాది, మా తప్పు అయిపోయిందమ్మా అని చెప్పారు కాబట్టి ఈరోజు నోర్లు లేస్తున్నాయి. మీరు చెప్పేదేంటి? మేమే చెప్పాం అంటే క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అంటారు. క్షమించండి తప్పైందని చెప్పి కనీసం ఆ బాధ్యత కూడా తీసుకోలేదు కదా వీళ్ళు. ఎప్పుడు వీళ్ళ దాంట్లో కచ్చలూరు ఇన్సిడెంట్ జరిగింది, కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, బయటకు వచ్చాడా అండి? రాలే. రుయా హాస్పిటల్ ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్, అన్నమయ్య డ్యామ్ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. అన్నమయ్య డ్యామ్ది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా. లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయింది ఎవరి నిర్లక్ష్యం వల్ల? ఎవరు చంపేశారండి? ఎమ్మెల్సీ అనంతబాబు చంపేస్తే చనిపోయాడు అతను. లేకపోతే డాక్టర్ గారు కావచ్చు, డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు. ఇలాంటివి ఎంతోమంది మహిళలు అభాగ్యులు బలైపోయిన విషయంలో కావచ్చు. ఏ రోజన్నా బయటకు వచ్చి ప్రభుత్వం బాధ్యత తీసుకుందా? ప్రభుత్వ తరపున దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని చెప్పిందా? లేదు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారండి. దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్, అది టిటిడి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బాధ్యత తీసుకుని ఏమని చెప్పారు? తప్పయింది. అక్కడ ఒక అధికారి ఏదైతే ఎవరినో బయటకు తీద్దాము అని చెప్పేసి ఆ తాడెత్తడం జరిగిందో, తాడెత్తుతుంటే అవి టికెట్లు ఇస్తున్నారు అనుకుని ఒకేసారి అందరూ వచ్చేసారు. ఇక్కడ కేవలం అధికారి యొక్క నిర్లక్ష్యం వలన జరిగింది, క్షమించండి అమ్మా, ప్రాణాలు కోల్పోయి దాని తాలూకా ఎవరైతే ఉన్నారో, ఆ సంఘటనకు జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పైన మేము చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్నారు. ఈవెన్ కలెక్టర్ని కూడా వదలలేదండి. అక్కడ కలెక్టర్ని, ఎస్పీ స్థాయిలను కూడా వదలకుండా సరైన ఏర్పాట్లు చేయలేదు మీరు అని చెప్పేసి వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఏ రోజైనా నీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఫల్యాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ఒక్క ఆఫీసర్ పైన అయినా సరే నువ్వు చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇక్కడ మా ఏలూరులో చూసుకున్నట్లయితే మీరు వాటర్ బెడ్స్ మార్చక డైరెక్ట్గా గోదావరి నీళ్ళు ఏవైతే గ్రీనిష్ వాటర్ అండి, లిటరల్లీ చూస్తే అక్కడ 1 టౌన్ మొత్తం ట్యాప్స్లోకి వాళ్ళు గ్రీన్ వాటర్ పట్టుకుని అవే తాగేవాళ్ళు. వాళ్ళు మాస్ హిస్టీరియా అని చెప్పేసి దాన్ని ఒక్క అధికారిని సస్పెండ్ చేయలేదండి ఇక్కడ. ఇంకా ఘోరం ఏంటి అంటే అసలు మేము ఈ అపోజిషన్ పార్టీ సైడ్ నుంచి మేము వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడానికి కూడా మాకు పరిస్థితి లేక, పర్మిషన్స్ లేక మేము గోడలు దూకెళ్ళి మేము విజిట్ చేసి వీడియోలు తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు లోపల పరిస్థితి ఏంటి అంటే అంతమంది జనం, వందలు కాదు వేలల్లో జనాన్ని అట్లా హాస్పిటల్లో బెడ్స్లో కింద పడేశారు. అండ్ ఎవరి నిర్లక్ష్యం ఇది? ఒక్క అధికారిని సస్పెండ్ చేశారా? చేయలే. కానీ ఇప్పటికీ మేము గర్వంగా చెప్పుకుంటాం మా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉందండి. మా ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా ఉన్నారు. తప్పు జరిగితే వెంటనే తప్పు జరిగింది అని చెప్పేసి ఒప్పుకునే ధైర్యం ఉన్నది. అంతేగాని ఎవరో తప్పు చేశారు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే పరిస్థితి కాదు. ఇలాంటి రోజాని, చిల్లర రోజాలని, లేకపోతే చిల్లర శ్యామలాలని చాలామందిని చూసి అసలు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బజారు నోర్లు వేసుకుని పడిపోయే వాళ్ళని ముందు బయటకు గెంటేయాలి.